నంద్యాలలోని ఎస్బీఐ కాలనీలో మహానంది ఆలయ భూములు 3 ఎకరాల 78 సెంట్ల సుమారు 2 ఎకరాల భూమిని కొందరు ఆక్రమించారు. దీనిపై 27 మందిపై కేసులు వేయగా 3 ప్లాట్లను స్వాధీనం చేసుకోవాలని ఎండోన్మెంట్ ట్రిబ్యునల్ కోర్టు తీర్పు చెప్పింది. దీంతో ఇవాళ ఉదయం దేవాదాయ శాఖ, రెవెన్యూ, పోలీస్ అధికారుల సమక్షంలో భూములను స్వాధీనం చేసుకున్నారు. అక్కడి కట్టడాలను తొలగించారు. బాబు ఈ ఇంట్లో తీసుకునే సామాన్లు ఒక సైడ్ పెట్టాలా, అలా కలిపారా ఎంత పెట్టండి. చేసితో కొడతారు జాగ్రత్త రే, చూస్తుంది తేజ. బిల్డింగ్ బాది శ్రీ మహానందీశ్వర స్వామివారి దేవస్థానం సంబంధించినటువంటి ఎస్బీఐ కాలంలో ఉన్నటువంటి 3 ఎకరాల 78 సెంట్లకు గాను గతంలో 1.75 సెంట్లు స్వామివారి ఆధీనంలో ఉంది. మిగతాది 2 ఎకరాల చిల్లర అది వివిధ వ్యక్తులు దీన్ని ఆక్రమించి ఎంక్రోచ్ చేస్తున్నారు. ఈ ఎంక్రోచ్మెంట్స్ అన్ని కూడా కోర్టులో వేయడం జరిగింది. ఎండోమెంట్ ట్రిబ్యునల్ గారు ఇప్పుడు 3 డిగ్రీ ఆర్డర్స్ ఇచ్చారు. ఈ 3 డిగ్రీలు కూడా ఎలక్షన్ చేసి తీసేయమని పోలీస్ వారి సహకారము, అలాగే రెవెన్యూ వారి సహకారంతో ఇవన్నీ ఎంక్రోచ్మెంట్స్ రిమూవ్ చేయమని చెప్పి గౌరవ హైకోర్టు ట్రిబ్యునల్ వారు ఉత్తర్వులు ఇచ్చినారు. కాబట్టి ట్రిబ్యునల్ ఉత్తర్వులు అనుసరించి ఈరోజు 3 ప్లాట్లను కూడా రిమూవ్ చేయడం జరుగుతుంది. రిమూవ్ చేసి మన డిఈఓ గారి ఆధ్వర్యంలో, అలాగే పోలీసు సహకారంతో, రెవెన్యూ సహకారంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తుంది. ఇంకా ఏ ప్లాట్లు కూడా ఉన్నాయి, అవి కూడా త్వరలో కూడా డిగ్రీ అవుతాయి. అవి కూడా ఎంక్రోచ్మెంట్స్ తీసేసి దేవస్థానానికి చెందేటట్టుగా చుట్టూ ప్రహారీ కూడా నిర్మించి దేవస్థానానికి ఆధీనంలోకి వచ్చినట్టుగా చూస్తామని 3 ఎకరాల 78 సెంట్లు 22 మంది ఆక్రమించుకున్నారు. ఇప్పుడు 3 ప్లాట్లు అయినాయి. ఇంకా మిగతా కూడా వచ్చే నెలలో దాదాపు అయిపోతాయి అనుకుంటుంది. ఆ డిగ్రీ వచ్చిన తర్వాత అవి కూడా ఎంక్రోచ్మెంట్స్ రిమూవ్ చేస్తారు. దాతలు ఇస్తారు. మహానందయ్య గారు, మహానందయ్య గారు.